సరే అది క్షమించగలుగుతుంది. ఒక్కసారి నీ కుమార్తె చావటానికని కాదు, కానీ నీవు మనసు పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూసి ఆయన శిలువ మీద పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారు, వీరు ఎరుగున గనక వీరిని క్షమించమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకో. అదే ప్రేమ నీ కూతురు మీద చూపించి వెళ్ళి నీవు ప్రార్థన చేయమ్మా, నేను నీ కూతురు కోసము ప్రార్థన చేస్తున్నావు. నువ్వే ఉద్దేశంతో అయితే అక్కడికి వచ్చావు, చచ్చిపోవాలని వచ్చావు, బ్రతికించమని నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి ఆమెను పంపించాడు. ఇంటికి పంపించిన తర్వాత ఆమె ఇంటికి వచ్చి ఆమె యొక్క ఇంటిలో ఒక స్పెషల్గా ఒక రూముని ఏర్పాటు చేసుకొని, ఆ రూములో ఆయన ఏదైతే ఒక సిలువను చూపించాడో ఆ సిలువను చూపించాడో అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు తన కుమార్తె కోసం ప్రార్థన చేస్తుంది, ప్రతిరోజు చేస్తుంది. అయితే తన కూతురు మారిందా? మారతారా? మారరు. పరుగులు తీస్తూనే ఉంది, ఇష్టానుసారంగా పరుగెడుతుంది. అయితే తల్లి ఇంటిలో కూర్చొని కూతురుతో ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే కూతురు ఆల్రెడీ ఏం చెప్తూ ఉంది, సమాధానం అనేది సరిగా ఇవ్వట్లేదు. ఆమె ఈడ్చి కొట్టినట్టుగా చెబుతుంది, గుండెల మీద తన్నినట్టుగా చెబుతుంది, మాట్లాడలేదు. మౌనంగా కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఇష్టానుసారంగా పరిగెడుతున్న ఆ కుమార్తె ఒకరోజు ఒక రూములో ఒక వ్యక్తితో ఉండంగా, తల్లి ఇంటిలో ప్రార్థన చేయించుండగా ఆమె యొక్క కళ్ళు తెరవబడ్డాయి అంటారు. ఒక రూములో ఒక ఆమె ఒక పురుషుడితో ఉండగా ఆమె కళ్ళు తెరవబడ్డాయి అంట. అప్పటి వరకు మొయ్యబడిన ఆమె యొక్క నేత్రములో అప్పుడు తెరవబడి ఉన్నప్పుడు చూసిందంట, తన ఒంటి మీద ఏదో ఒక పురుగు పారుతుంది అని. నా ఒంటి మీద ఏదో పురుగు పారుతుంది అని ఒక ఆమెకి స్పృహ వచ్చింది. ఎవడో నా ఒంటి మీద ఉన్నాడు, నేనేంటి, నా స్థితి ఏమిటి, నా బ్రతుకేంటి, నా కుటుంబం ఏంటి, ఒకప్పుడు నా జీవితం ఏంటి, నేను ఎక్కడున్నాను, ఎవడో ఏంటి నా మీద ఉన్నాడు ఏందని చెప్పేసి ఆలోచించుకునేసరికి తన జీవితం అంతా ఆగమైపోయింది. అప్పుడు లేచి బయటకు వచ్చి తన ఇంటి కోసం ఆలోచించి, తన తల్లి కోసం ఆలోచించి, అన్నదమ్ముల కోసం ఆలోచిస్తే ఆమె ఇక నేను బ్రతకటానికి ఏ మాత్రము కూడా యోగ్యత లేదని చెప్పేసి ప్రయాణం చేస్తుంది చచ్చిపోవటానికి అని. ఆ ప్రయాణము చేస్తుంది, ఇంట్లో తల్లి ప్రార్థన చేస్తుంది. ప్రయాణం చేస్తుండగా, చావటానికి సిద్ధపడిపోతుండగా మధ్యలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నన్నెంతగానో ప్రేమించిన నా తల్లిని ఒక్కసారి చూసి రవ్వాలి అని చెప్పేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి రాగానే ఎవరైనా ఏం మాట్లాడతారు, ఏ తల్లి అని ఏం మాట్లాడుతుంది, చాలా కోపంగా చిరాకుగా మాట్లాడు. కానీ ఆ తల్లి ఆల్రెడీ చెప్పాం కదా, క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచిన కదా తల్లి కూతురు రాగానే అడుగుతుంది. ఏమనంటే, అమ్మ తిన్నావా అని అడుగుతుంది, తిన్నావా అని అడుగుతుంది. అప్పుడు కూతురు అంటుంది, ఏమ్మా నేను ఎంత పాపం చేశాను కదా, ఎంత రోతకరమైన జీవితాన్ని జీవించాం కదా, నీకు కానీ నాన్నకు కానీ అన్నదమ్ములకు కానీ అసలు విలువే లేకుండా చేశా కదా, ఎలా అమ్మ నువ్వు ఎలా అడుగుతున్నావు, ఇంత ప్రేమ ఎలా అమ్మ చూపించగలుగుతున్నావు అని ఆమె అడిగినప్పుడు ఆమె కూడా తీసిపోయి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమని, ఇదిగో మర్రా ఇక్కడ శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ఉన్నారు చూసావా, ఆయన కారుస్తున్న రక్తం ఉందో చూసావా, ఆ క్రీస్తుని గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆయన ప్రేమించిన దాంట్లో కొంచెమైనా సరే నేను ప్రేమించగలుగుతానా అని ఆలోచించినాను. ఆయన ఎంతగా ప్రేమించాడంటే సమాజాన్ని, ఆయన సమాజం కోసం చేసిన త్యాగమును చూసినప్పుడు నేను ప్రేమించేది కొంచెమేనమ్మా, నా ప్రేమ కొంచెమే అని చెప్పేసి ఆమె తన కూతురికి ఆ ప్రేమను చూపించినప్పుడు, ఎప్పుడైతే ఆ ప్రేమను చూపించిందో అప్పటికప్పుడే ఆ కూతురు అదే గదిలో మొక్కల్ని తన పాపమునంతటిని ఒప్పుకొని ఈరోజు వాళ్ళు దేవుని యొక్క సేవలో బలముగా ఓడబడుతూ ఉన్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరిగింది ఇదంతా? ఒక తల్లి తన కూతురు తప్పు చేస్తుందని కాదు, కానీ ఆ తప్పులో ఉండి బయటపడాలని నిరంతరం ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. మరి మీ బ్రతుకులో అటువంటి ప్రార్థన అనేది ఉండగలిగితే ఇక్కడ మీ పిల్లలంతా ఇక్కడే ఉండేవాళ్ళు ఉన్నారా? లేరు. లేకపోవటం మీ కుటుంబంలో ప్రార్థన లేకపోవటం, మీ కుటుంబంలో సమాధానం లేకపోవటం, మీ కుటుంబంలో చీకటి ఉండటం, ఎవరికి సమాధానం అనేది ఎవరికి ఉండదు. అసలు ఏమిటండి, మనము కోటాలు పెట్టుకుందామని ఆలోచన కలిగి ఉన్నాం తెలుసా. నేను ఎంత టెన్షన్ తీసుకున్నాను తెలుసా అండి, కోటాలు పెట్టుకుందామని ఆలోచన పడిన కానించి వర్షాలు పడుతూనే ఉన్నట్ట. రోజుకి ఇంటికి ఫోన్ చేస్తున్నాను, ఎలా ఉంది వాతావరణం అంటే పడుతూనే ఉంది వర్షం అంటున్నారు. నాకు మనసులో టెన్షన్ మొదలవుతుంది. నాకు చాలా ఆశ ఉంది, ఆతృతగా ఉంది. దేవుని యొక్క వాక్యం మా గ్రామంలో ప్రకటించబడాలి, ఇటువంటి సువార్త సభలు జరగాలని చెప్పేసి ఎంతగానో నేను కలవరపడుతున్నాను, భయపడుతూ ఉన్నాను. అయితే ఒక దినమున నేను డ్యూటీ చేస్తున్నప్పుడు రాత్రి 1:40 దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉండగా
అక్కడ ఒక మాట నాతో మాట్లాడిన మాటను చూస్తాము. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే వాక్యము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో 58వ వచనములో ఈ విధంగా వాక్యం సెలవిచ్చిందండి. ఎంతగానో ధైర్యపరిచిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలేని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆశ. నాకు ఒక మంచి ధైర్యం వచ్చేసిందండి. అంటే ఈ పని జరిగిపోద్ది. నేను ప్రభువునందు ప్రయాస కలిగి ఉన్నాను. ఈ పనిని జరిగించవలసింది ఎవరు? ప్రభువే జరిగించాల. ఆయన మాత్రమే దీనిని జరిగించగలుగుతాడు, నేను కాదు. ఇది నా ఆలోచన అనుకుంటే, ఇది నా ప్రయత్నం అనుకుంటే నేను గ్యారంటీగా విఫలమవుతాను. ఇది దేవుని యొక్క ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది అని నేను ఆ రోజు 1:40 టైంలో నేను డ్యూటీ చేస్తూ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ వాక్యం నన్ను బలపరిచినప్పుడు నేను దేవుని స్తుతించగలిగాను. దేవుని పని పట్ల మనకు శ్రద్ధ కలిగి ఉంటే, మన కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించుకోగలిగినట్టు నువ్వు ఆశ ఉంటే, నీ ఆశని దేవుడు ఏం చేయగలుగుతాడు? నీ ఆశని ఏం చేస్తాడు? దేవుడు నెరవేరుస్తాడు కదా. మరి నీ ఇంట్లో నీ బిడ్డల కోసం నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? దేవునిలో వాళ్ళని బలపరచడం కోసము ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఒక సమరయ స్త్రీనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షిస్తే, ఒక సమరయ స్త్రీ ఒక సమరయ పట్టణాన్ని మొత్తాన్ని యేసుక్రీస్తు పాదాల దగ్గరకు తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ పని అంతా, నువ్వు దేవుని కోసం వస్తున్నా ఈ పనిలో నువ్వేమి చేస్తూ ఉన్నావు? నువ్వు ఒక్కరినైనా సరే దేవుని యొక్క మందిరంలో తీసుకురావటానికి కానీ, అసలు నీ కుటుంబంలో నీ బిడ్డలను తీసుకురావటానికి కానీ, నీ భర్తను తీసుకురావటానికి కానీ ఎప్పుడైనా కోరతావా? ఏదైనా సరే భర్త తాగొస్తానో, భర్త ఏదైనా తిడితే వీడు ఎప్పుడు చచ్చిపోతాడు రా అని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటే మన జీవితాలకి, మన అత్త తిడితేనో మా మామ తిడితేనో వీళ్ళు ఎప్పుడు చస్తారా బాబు అనుకునే ఆలోచనలకి వీళ్ళు మారి దేవుడి సన్నిధికి వస్తే బాగుండని ఆలోచన ఉంది అసలు లేదు. ఎంతసేపటికి వీడు చస్తే బాగుండు, వీళ్ళు పోతే బాగుండు, వీడు మనకు అడ్డుపడకుండా ఉంటే బాగుండు అనుకున్న ఆలోచన కలిగి ఉంటామే. కానీ వీళ్ళు మారాలని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేయగలుగుతామా అంటే అసలు మారాలన్న ఆలోచనే రాదు మనకి. నా కుమారుడు ఈ విధంగా తిరుగుతున్నాడు, నా కుమార్తె ఈ విధంగా తిరుగుతుంది, అమ్మ మారాలి, మారటానికి నేను ఏం చెయ్యాలి, దేవుడు ఏం చేయమన్నాడు, దాన్ని నేను చేస్తున్నానా లేదా అని చెప్పేసి నువ్వు ఆలోచించగలిగితే నీ కుటుంబం మారిద్ది కదా. మారదు. అసలు నీ కుటుంబం మారటానికి నీకేం లేదు, ఆశ లేదు. ఎంతసేపటికి సంపాదన 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 కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది తీసుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది తీసుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే మనం పుట్టలేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను పడుకోవటానికి తలవాల్చుకోవటానికి నాకు స్థలము లేదు అన్నాడే. ఆయన సంపాదించుకుంటే స్థలం దొరకదు, ఆయనకి పడుకోవటానికి కూడా స్థలం కొనుక్కోలేదంట ఆయన. అంటే ఆయనకి ఎవరు ఆ స్థలము? అన్ని అద్భుత కార్యములు చేశాడు, మరణించిన వారిని సైతం తిరిగి